హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ 5 o'clockకి స్కూటీ మీద అమ్మ వాళ్ళ ఇంటికి జర్నీ స్టార్ట్ చేశాను. రోడ్డు మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంది. ఈ స్పీడ్ బ్రేకర్లకి ఇంకా నేను కెమెరా పట్టి ఏం వీడియో చేస్తానో అంత కదిలిపోయింది. ఇంకా చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. రోడ్డు మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంది. రోడ్ సైడ్ ఫీల్డ్స్, ట్రీస్, ఫ్రెష్ ఎయిర్, ట్రావెల్ చాలా రిలాక్స్గా అనిపించింది. మొత్తం మీదకి చూడండి ఫీల్డ్ మొత్తం దుక్కేస్తున్నారు. నెక్స్ట్ పంటకి రెడీ. చాలా అంటే ఈవినింగ్ టైం స్టార్ట్ అయ్యాను కాబట్టి కొంచెం మెలోడీ సాంగ్స్ వింటూ ఇంకా వెళ్తున్నా. చాలా రిలాక్స్గా ఉంది. నాలుగు పక్కలు చూస్తే బర్డ్స్ సౌండ్ అంతా వింటే విలేజ్ వైబ్సే అబ్బా, ఏమంటానండి. సిటీలో కన్నా విలేజ్ వైబ్స్ వాళ్ళే అనిపిస్తుంది. ఆ పీస్గా అంతా చాలా బాగుంటుంది. మధ్యలోనేమో ఒక స్మాల్ టెంపుల్ వచ్చింది, అమ్మవారి టెంపుల్. చాలా దట్టు అలా కొంచెం ముందుకెళ్తే చర్చ్ ఉంది చూడండి. బ్యాక్గ్రౌండ్ నేచర్ సూపర్. విలేజ్ ఎంట్రీకి చిన్న పిల్లలు ఫీల్డ్లో క్రికెట్ ఆడుతున్నారు. అది చూసి మన చైల్డ్హుడ్ గుర్తొచ్చేసిందరో. ఇంకా నేను ఇంటికి దగ్గరలో వచ్చేసాను కూడా. ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేసా. చూసేటప్పటికి అమ్మ ట్రెడిషనల్గా బొగ్గుల పొయ్యి మీద రోటీ చేస్తుంది. ఏమి బొగ్గుల పొయ్యి మీద రోటీ చేస్తున్నామంటే గ్యాస్ బుక్ అవ్వడం లేదు, దొరకట్లేదు అని అంటున్నారు. ఇంకేం చేస్తాం. అమ్మకి మీట్ అయ్యాక మీదకి అంటే టెర్రస్ పైకి వెళ్తున్నాను. విలేజ్ వ్యూ చూద్దామని చాలా రోజులు అయింది. ఇంకా నేను హోమ్కి వచ్చాను. టెర్రస్ పైకి వెళ్ళి ఈవినింగ్ వ్యూ ఎంజాయ్ చేశాను. అప్పట్లో మా తాత డూప్లెక్స్ హోమ్ కట్టారు. ఇది వెంటిలేషన్ కోసం, కిందకి వెంటిలేషన్ కోసం అలా చేస్తున్నారు. ఏమి చేసిందబ్బా అని చూస్తే అది రూమ్ లాక్ ఉంది. ఇక్కడ చూసేటప్పటికి మ్యాంగో జెల్లీ, ఇంకా మామిడి బద్దలు, ఊరగాయ, పిక్కల్స్ అన్నీ చేసి పెట్టుంది. ఇది పూజ గది, బట్ లాక్లో ఉంది, ఓపెన్ చేయలేదు. ఇంకా పైకి వచ్చాను, టెర్రస్ పైకి. విలేజ్ వ్యూ ఇది అండి మా ఊరు. చూడండి, నాకైతే చాలా రిలాక్స్ పీస్గా ఉంది. చూడండి విలేజ్ వ్యూ. ఈవినింగ్ టైం సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, అదే చూస్తున్నాను. ఒక రౌండ్. ఇది మా ఊరండి. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మా ఊరికి బస్సులు కూడా ఫెసిలిటీ ఉండదు, ఓన్లీ గవర్నమెంట్ బస్ 2 times వస్తుంది అంతే. అంతా కొంతసేపు పైన ఉండి కూర్చొని కొంచెం ఊరు మొత్తం పైనుంచి వ్యూ చూసేసాను. అదిగోండి. తర్వాత నేను కొంచెం నాకు కూడా వీడియో తీసుకోవాలి కదా, అలా అని మళ్ళీ తీసుకున్నాను. ఇంకా కాసేపు పైనుండి కిందకి వెళ్ళాక అమ్మ 2 బాక్సులు ఇచ్చింది. ఏంటివి అంటే ఇప్పి చూడు, తీసి చూడు అని అంటుంది. సో తీసి చూసా, ఏంటి బాక్సులు పెట్టింది డబ్బాల్లోనా అని. చూసేటప్పటికి ఇంకేంటి ఉన్నాయి, కుంకుడికాయలు. ఎందుకమ్మా అంటే, లేదు నువ్వు ఆ షాంపూలు రాసి హెయిర్ అంతా పాడవుతుంది, కుంకుడికాయలు ఇంకా రుద్దుకోవాల్సిందే అని చెప్పి అంటేను సరే అని కుంకుడికాయలు. ఇంకా నెక్స్ట్ కుంకుడికాయలతో ఎలా షాంపూ చేయాలో ఏంటో అన్నీ చూసి చేస్తాను. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేద్దాం. దీంట్లో ఏముంది అని అడిగితే అది కూడా తీసి చూడు నువ్వే అని అంటుంది. సో ఓపెన్ చేసి చూసాను ఏముంది అన్నప్పటికీ ఇంకేంటి సీకాయ పౌడర్, ఇంకా అవన్నీ ప్యాక్ చేసుకుంటూ మళ్ళీ నైట్ రిటర్న్ వచ్చేసాను. మళ్ళీ నాకు టుమారో అవ్వదు, ఇంటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసాను. నైట్ రోడ్ అంతా ప్రశాంతంగా చీకటిగా ఉందిరా బాబోయ్. షార్ట్ ట్రిప్ అయినా చాలా హ్యాపీ అండ్ పీస్ఫుల్ మెమరీస్ ఇచ్చింది.
వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.